గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము రాయలసీమ కారం దోశ గురించి తెలుసుకుందాం. మొదటగా మనం చింతపండును తీసుకొని ఒక కప్పులో వాటర్ పోసుకొని అందులో నానబెట్టుకుందాం. తర్వాత ఆనియన్స్ 4 ఆనియన్స్ తీసుకొని ఎర్రగడ్డలను వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని వాటి యొక్క తొక్కలను తీసుకొని ఒక్కొక్క ఎర్రగడ్డను 4 భాగాలుగా కట్ చేసుకుందాం. 4 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొనవలెను. మిక్సీ జార్లోకి 4 భాగాలుగా చేసుకున్నటువంటి ఒక్కొక్క ఎర్రగడ్డను మిక్సీ జార్లో వేసుకొని దానిలోకి ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రెమ్మను అందులో వేసుకొనవలెను. ఇందులో చింతపండు రెమ్మ మాత్రమే తీసుకోవాలి మిత్రులారా. అలా కాకోకుండా వాటర్ను తీసుకుంటే ఎర్రకారం యొక్క రుచి మారిపోతుంది. సో మనము చింతపండు రెమ్మను మాత్రమే తీసుకోవాలి. ఎర్రకారంలో చింతపండు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం తీసుకొని మిక్సీ జార్ని మిక్సీలో పెట్టుకొని ఒక 10 సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేయాలి. అంతకు మించి గ్రైండ్ చేస్తే ఎర్రకారం సుతిమెత్తగా అయిపోయి టేస్ట్ పోతుంది. కచ్చాబిచ్చగా మాత్రమే 10 సెకండ్స్ కొట్టుకోవాలి. తర్వాత దాన్ని సపరేట్గా పెట్టుకొని మరి ఒక కప్పులో పుట్నాల పప్పును ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే పుట్నాల పప్పును 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి 1/2 కప్ కొబ్బరి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా సపరేట్ కప్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము స్టవ్ను వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని దోశ పెనం హీట్ అయిన తర్వాత 1 కప్పు దోశపిండి తీసుకొని దోశని రౌండ్గా మంచిగా దోశను వేసుకుందాం. దాని మీద 2 స్పూన్ల ఎర్రకారమును ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎర్రకారమును తీసుకొని దోశకి సరిపడా పూర్తిగా దానికి చుట్టూ మొత్తము స్పూన్తోని అప్లై చేద్దాం. అప్లై చేయడం అంటే దానికి మొత్తం దోశకు చుట్టూ దాన్ని అంటించినట్లుగా స్పూన్తో సరిపడా సరిచేయాలి. తర్వాత ఆయిల్ కావాల్సిన వాళ్ళు 1 స్పూన్ ఆయిల్ కానీ ఎవరైనా నెయ్యి కావాలి అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చును. నెయ్యి కూడా వేసుకొని ఎర్రగా కాలింది అనుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు ఉంది కదా, ఆ పుట్నాల పప్పును పైన మన యొక్క ఫింగర్స్తోని చల్లాలి. చల్లడం ద్వారా ఈక్వల్గా దోశ మీద పుట్నాల పప్పు బ్యాలెన్స్డ్గా పడుతుంది. తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని ఎమ్మి కారం దోశ రెడీ అయిపోతుంది. పల్లీల చట్నీ తీసుకొని టేస్ట్ చేస్తే రాయలసీమ కారం దోశ